హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో సాంస్కృతిక పునర్జీవన ఉద్యమ కాలంలో వెలువడినటువంటి వివిధ పత్రికలు, వాటి యొక్క స్థాపకులు, దేనికోసం ఆ పత్రిక కృషి చేసింది అనేటువంటి అనేక అంశాల గురించి కూడా మనకి ఏపీ హిస్టరీలో గ్రూప్ 2లో ఇటు డివైఈఓ డిఎస్సిలో కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. మనకి గమనించినట్లయితే తెలుగు పత్రిక మొదటిది ఏదని, అసలు ఆంధ్రప్రదేశ్లో వెలువడినటువంటి మొదటి పత్రిక ఏదని, ఏ పత్రిక మరి తెలుగువారు స్థాపించారని ఎలా అడుగుతుంటారు. తెలుగులో మొట్టమొదటిసారిగా వెలువడినటువంటి పత్రిక మనం కానీ గమనించినట్లయితే సత్యదూత అనేటువంటిది. ఇది బళ్ళారి క్రైస్తవ సంఘం స్థాపించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సంవత్సరం కూడా అడుగుతుంటాడు. 1835లో సత్యదూత అనేటువంటి యొక్క పత్రికని బళ్ళారి క్రైస్తవ సంఘం స్థాపించడం జరిగింది. ఇది కూడా అడుగుతాడు ఫ్రెండ్స్. సత్యదూత అనే మొట్టమొదటి పత్రికను ఎవరు స్థాపించారు? బళ్ళారి క్రైస్తవ సంఘం. ఇది వ్యక్తి కాదు, ఒక సంఘం. మామూలుగా వ్యక్తిగతంగా అయితే 1844లో క్రీసెంట్ అనేటువంటి పత్రిక మొదటిది. గాజుల లక్ష్మీ నర్సిశెట్టి, ఇది మన ఆంధ్రుడు స్థాపించినటువంటి పత్రిక. హిందూ రిఫార్మర్, పబ్లిక్ ఒపీనియన్, మున్నవ బుచ్చయ్య పంతులు అన్నమాట. ఓకేనా, మున్నవ బుచ్చయ్య పంతులు. మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో సాంస్కృతిక పునర్జీవన త్రయం అని ముగ్గురు అంటారన్నమాట. రఘుపతి వెంకటరత్నం నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు, మున్నవ బుచ్చయ్య పంతులు. ఈ ముగ్గురు కూడా త్రయం అంటారు, గుర్తుపెట్టుకోండి. మున్నవ బుచ్చయ్య పంతులు ఏర్పాటు చేసిన పత్రికలు ఏమేమిటంటే హిందూ రిఫార్మర్, పబ్లిక్ ఒపీనియన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అడిగాడు హిందూ రిఫార్మర్ క్రింది వారిలో ఎవరు స్థాపించారని కూడా ఒకసారి ప్రశ్న అడిగారు. ఇక పురుషార్థ ప్రదాయిని, ఇది ఉమా రంగనాయకులు. ఇది కూడా ఒకసారి మ్యాచింగ్స్లో అడగటం జరిగింది. పురుషార్థ ప్రదాయిని ఉమా రంగనాయకులు అన్నమాట. ఇది ఎక్కువగా మరి ఈ యొక్క కులమతాల వ్యత్యాసాల గురించి కూడా వివరించడం జరిగింది. సుజన రంజని ఎవరు అనేటువంటి పేరు ఇవ్వలేదు. ఆంధ్ర భాషా సంజీవిని అనేటువంటిది కొక్కొండ వెంకటరత్నం. ఓకేనా. హాస్యవర్ధిని అనేటువంటిది కూడా కొక్కొండ వెంకటరత్నం. హాస్య సంజీవిని అనేటువంటిది కందుకూరి వీరేశలింగం పంతులు రచించినటువంటి ఈ పత్రిక. అయితే కందుకూరి వీరేశలింగంకి వ్యతిరేకంగా ఈ యొక్క హాస్య సంవర్ధనికి, హాస్యవర్ధిని వ్యతిరేకంగా కొక్కొండ వెంకటరత్నం కూడా ఈ యొక్క పత్రికని స్థాపించడం జరుగుతుంది. మనకి బిట్ ఒకసారి అడిగాడు, కందుకూరి వీరేశలింగంను వ్యతిరేకించినటువంటి వారిలో కింద వారు ఎవరైనా? కొక్కొండ వెంకట రత్నం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. వర్తమాన తరంగిణి అనేటువంటిది సయ్యద్ రమ్తుల్లా. వృత్తాంతి ఎడిటర్ వెంకటరామశాస్త్రి. ఆంధ్రప్రకాశిక పార్థసారథి నాయుడు. ఇతను కూడా కందుకూరి వీరేశలింగం యొక్క విషయాలను వ్యతిరేకించారు. గుర్తుకోండి, కొక్కొండ వెంకటరత్నము, పార్థసారథి నాయుడు ఇద్దరు కూడా కందుకూరి వీరేశలింగం యొక్క విషయాలతో వ్యతిరేకించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏదైతే అండర్లైన్ చేస్తానో అది ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రకాశికి వచ్చేసి పార్థసారథి నాయుడు ఇంపార్టెంటు. ఓకే. చింతామణి న్యాపతి సుబ్బారావు. నీలగిరి అనేటువంటిది ఫడ్నవీస్ వెంకటరామ నరసింహారావు. ఆంధ్రపత్రిక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాశీనాథుని నాగేశ్వరరావు అనేటువంటి ఇదన్నమాట. ఓకే. కృష్ణ పత్రిక కొండా వెంకటప్పయ్య. ఎడిటర్ మాట్నూరి కృష్ణారావు అన్నమాట. ఇది తెలుగులో వెలువడినటువంటి మొట్టమొదటి పత్రిక అనేటువంటిది కూడా మనకు కృష్ణ పత్రిక గురించి అడుగుతాడు. ఎడిటర్ అడిగారు చాలాసార్లు, మాట్నూరి కృష్ణారావు అన్నమాట. స్థాపించింది ఎవరంటే కొండా వెంకటప్పయ్య. ఎక్కువ ఎడిటరే అడుగుతుంటారు ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. కాశీనాథన్ నాగేశ్వరరావు యొక్క హౌస్కి ఏమని పేరు అనేటువంటిది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ హౌస్ మీద కూడా చాలా చరిత్ర ఉంది. ఆంధ్రప్రభ మరి కాశీ సుబ్బారావు. గోల్కొండ పత్రిక సురవరం ప్రతాప్ రెడ్డి. గోల్కొండ పత్రిక వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా చాలాసార్లు అడిగాడు. గోల్కొండ పత్రిక ఎవరంటే సురవరం ప్రతాప్ రెడ్డి అనేటువంటిది కూడా. ఇక ఆధునిక తెలుగు పత్రికలకు సంబంధించి కానీ గమనించినట్లయితే భారతి కాశీనాథుని నాగేశ్వరరావు అన్నమాట. ఉదయని కొంపల్లి జనార్దన్ రావు. జయంతి విశ్వనాథ సత్యనారాయణ. వీణ పాటిబండ్ల మాధవ శర్మ. జ్వాల ముద్దుకృష్ణ. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి కాశీనాథన్ నాగేశ్వరరావు 2 పత్రికలు కూడా, భారతి అనే పత్రిక, ఇంకొకటి వచ్చేసి ఆంధ్రపత్రిక. అయితే మొదటిది ఆంధ్రపత్రిక కాగా ఈ యొక్క భారతి అనేటువంటి తర్వాత పత్రిక అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఆంధ్రప్రదేశ్లో
సాంస్కృతికంగా ఈ యొక్క సంఘ సంస్కృతులు స్థాపించినటువంటి పత్రికలు గమనించినట్లయితే మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. క్రీసెంట్ అనే పత్రిక ఎవరంటే గాజుల లక్ష్మీ నరసింహశెట్టి. కందుకూరి వీరేశలింగం, వివేకవర్ధని మొట్టమొదటిసారి 1874. హాస్య సంజీవిని, దీనికి వ్యతిరేకంగా హాస్యవర్ధని కొక్కొండ వెంకటరత్నం స్థాపించారని కూడా చెప్పాము. సతిహిత బోధిని, సత్య సంవర్ధిని, సత్యవాదిని అనేటువంటి పత్రికలు కూడా ఇతను స్థాపించాడు. విజ్ఞాన చంద్రికా మండలి 1906లో ముద్రాలయాన్ని స్థాపించాడన్నమాట. కొమర్రాజు వెంకట లక్ష్మణరాజు అనేటువంటిది. వాయిస్ ఆఫ్ ట్రూత్, దేశరాజు పెదబాబాయ్. ఇవన్నీ కూడా ఒకసారి వినండి ఫ్రెండ్స్, గుర్తుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.